హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ మ్యాథ్స్ 1 బేబీ బుల్లెట్ బుక్ నుంచి క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయితే ఆ ట్రయాంగిల్లో P1, P2, P3 అనేవి ఆల్టిట్యూడ్స్ అయితే ఈ కండిషన్స్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈ ఆల్టిట్యూడ్ వచ్చేసి P1, ఇది ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. సేమ్ బి దగ్గర నుంచి వెళ్ళిన ఆల్టిట్యూడ్ P2, ఇది కూడా 90 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది యాంగిల్. నెక్స్ట్ సి దగ్గర నుంచి వెళ్ళిన ఆల్టిట్యూడ్ P3. We know that area of triangle is equal to half base into height. ఈ ఆల్టిట్యూడ్కి బేస్ వచ్చేసి బీసీ అనే లైన్, అంటే ఏ అనే పాయింట్ బేస్, హైట్ వచ్చేసి P1. ఈ బి దగ్గర నుంచి వెళ్ళిన ఆల్టిట్యూడ్కి బేస్ అనేది B, హైట్ అనేది P2. సి ఆల్టిట్యూడ్కి బేస్ అనేది C, హైట్ వచ్చేసి P3. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఫస్ట్ ఏ దగ్గర నుంచి వెళ్ళిన ఆల్టిట్యూడ్ చూసినట్లయితే బేస్ వచ్చేసి A, హైట్ వచ్చేసి P1. అంటే మనకి P1 ఏమవుద్దంటే ఈ 2 8 వెళ్ళిపోతే 2 డెల్టా డివైడెడ్ బై ఈ 8 వస్తే డినామినేటర్లోకి వెళ్తుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇప్పుడు దీన్ని చూసుకుంటే బేస్ వచ్చేసి B, హైట్ వచ్చేసి P2. సో P2 ఏమవుద్దంటే 2 డెల్టా బై B. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ C ఇంటూ P3. P3 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై C. ఫస్ట్ కండిషన్ 1 బై P1 ప్లస్ 1 బై P2 ప్లస్ 1 బై P3 ఈజ్ ఈక్వల్ టు 1 బై P1 అంటే 2 డెల్టా బై A ప్లస్ 1 బై 2 డెల్టా బై B ప్లస్ 1 బై 2 డెల్టా బై C. ఇది రెసిప్రోకల్ అయితే A బై 2 డెల్టా ప్లస్ B బై 2 డెల్టా ప్లస్ C బై 2 డెల్టా, దట్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2 డెల్టా, దట్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అంటే 2S బై 2 డెల్టా. 2 క్యాన్సిల్ అయిపోతే S బై డెల్టా. S బై డెల్టా అంటే 1 బై R, ఎందుకంటే సిన్స్ R ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై S. డెల్టా బై S అంటే R, ఇక్కడ S బై డెల్టా ఉంది కాబట్టి 1 బై R. సెకండ్ కండిషన్ P1 ఇంటూ P2 ఇంటూ P3 ఈజ్ ఈక్వల్ టు P1 అంటే 2 డెల్టా బై A, P2 అంటే 2 డెల్టా బై B, P3 అంటే 2 డెల్టా బై C, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4, 4 2s are 8, డెల్టా క్యూబ్ బై ABC, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై ABC ఇంటూ డెల్టా క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై ABC ఇంటూ ABC బై 4R. డెల్టా అంటే ABC బై 4R, సో ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్యూబ్. సిన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC బై 4R, ఇది ఇందులో 2 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ABC హోల్ స్క్వేర్ బై 4 క్యూబ్ అంటే 64 R క్యూబ్. ఈ 8 ఇందులో 8 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ABC హోల్ స్క్వేర్ బై 8 R క్యూబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.